రష్యా అధ్యక్షుడు పుతిన్ను హతమార్చాలని ప్లాన్ జరగడం వాస్తవమేనా? అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలో ప్లాన్ జరిగిందా? ఇవన్నీ దేనికి సంకేతం? రష్యన్ పార్లమెంట్ ఏమంటోంది? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు కుట్ర జరిగిందంటూ అమెరికా జర్నలిస్ట్ టకర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. జో బైడెన్ సారథ్యంలోని ప్రభుత్వం పుతిన్ హత్యకు పథకం పన్నిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలను కార్ల్సన్ బయటపెట్టలేదు. కార్ల్సన్ కామెంట్లపై రష్యన్ పార్లమెంటరీ స్పీకర్ వోలోదిన్ స్పందించారు. పుతిన్ హత్యకు ఎటువంటి పన్నాగం వేసినా అణుయుద్ధం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జర్నలిస్ట్ టకర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించలేదు. దీంతో అమెరికా తీరును తప్పుబట్టారు వోలోదిన్. రోజులు గడుస్తున్నప్పటికీ అందరూ మౌనంగా ఉన్నారని, దీనిపై అమెరికా తన వైఖరిని చెప్పడం లేదని దుయ్యబట్టారు. పుతిన్ హత్యకు కుట్ర పన్నటం నేరమని, అంతర్జాతీయ భద్రతకు ప్రమాదమేనని అన్నారు. ఈ విషయంపై అంతర్జాతీయ సంస్థలు దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు రష్యా పార్లమెంట్ స్పీకర్. గతంలో హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బాన్, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోలపై కుట్రలు జరిగిన విషయాన్ని రష్యా స్పీకర్ గుర్తు చేశారు. అమెరికా ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్పై కూడా దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు పుతిన్కి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రష్యన్ స్పెషల్ సర్వీసెస్కు ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తానికి పుతిన్ మర్డర్కు ప్లాన్ జరిగిందనే వార్త ప్రపంచ దేశాధినేతల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తోంది. బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్కు సపోర్ట్ కూడా ఇచ్చింది. అప్పట్లో ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు అందజేశారు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే పుతిన్ మర్డర్ ప్లాన్ జరిగే ఉంటుందని రష్యా పార్లమెంట్ అనుమానిస్తోంది.